కమలం పార్టీ ఇంటి గుట్టు రట్టైందా? ఇద్దరు కీలక నేతల మధ్య పంచాయతీ తారా స్థాయికి చేరిందా? కలిసి సాగాల్సిన వారు కలహించుకుంటూ కత్తులు దూసుకుంటున్నారా? బాహాబాహి అంటూ పార్టీ పరువును బజారుకు లాగుతున్నారా? ఇన్నాళ్ళు అంతర్గతంగా సాగిన పోరు ఇప్పుడు నీ ప్రతాపం నా ప్రతాపం ఎంతో చూసుకుందాం రా అంటూ ప్రత్యక్ష సమరానికి సైరన్ మోగడం ఎందాక దారి తీయనుంది? ఇంతకు ఎవరా నేతలు? వారి మధ్య సాగుతున్న అంతర్యుద్ధం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రచ్చకెక్కిన ఈటెల బండి మధ్య పంచాయితీ. నిన్నటి వరకు కోల్డ్ వార్, ఇప్పుడు స్ట్రైట్ ఫైట్. హుజురాబాద్ వేదికగా అగ్నికి ఆజ్యం, కేడర్లో టెన్షన్, పార్టీలో వర్గాలుండవు. అలా అంటే టికెట్ ఇవ్వమని బండి వార్నింగ్. బీ కేర్ఫుల్ నా కొడక అంటూ ఈటెల స్ట్రాంగ్ కౌంటర్. ఈటెల కామెంట్స్ పై అధిష్టానానికి చేరిన నివేదిక. ఈటెలపై చర్యలుంటాయా? సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా? ఈటెలపై వేటు తప్పదనే వార్తలు చక్కర్లు. కొత్త పార్టీ పెడతారా? భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతపరమైన పార్టీనే కాదు, క్రమశిక్షణకు మారుపేరు అనే ముద్ర ఉంది. అంశం ఏదైనా సింగిల్ అజెండాతో ముందుకు వెడుతుంది. అధిష్టానం నిర్దేశించిన లైన్ను ఎవరూ జవదాట్లేరు. పార్టీ నేతలంతా అందుకు కట్టుబడి ఉంటారనే పేరుంది. ఆ పార్టీలో నేతల మధ్య ఎంత వైరం ఉన్నా బహిర్గతం కావు. ఏం జరిగినా అంతా రహస్యంగానే సాగుతుంది. ఎక్కడా బయటపడవు. కానీ తెలంగాణ బీజేపీ పార్టీలో మాత్రం అందుకు విరుద్ధంగా నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇన్నాళ్లు ఇద్దరు అగ్రనేతల మధ్య సాగిన అంతర్యుద్ధం ఇప్పుడు బట్టబయలైంది. ప్రత్యక్ష సమరానికి సై అంటున్నారు. ఆ ఇద్దరు నేతలు ఒకరు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మరో నేత ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకే జిల్లా నేతలు. వారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇరువురు నేతలు కలిసి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ ఆ ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరటంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. భవిష్యత్తులో అధికారంలోకి రావాలనే భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేడర్లో ఆందోళన నెలకొంది. అంతర్గత పోరు ఎటు దారి తీస్తుందో అని పార్టీ నేతల మధ్య చర్చ సాగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కొంతకాలంగా కమలం నేతల్లో వివాదాలకు కారణమవుతోంది. పదవి ఆశిస్తున్న నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. కమలం సారథిగా దిగిపోయాక తనపై అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపారని గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇటీవలే అధ్యక్ష పదవి దక్కలేదని పార్టీకి గుడ్ బై చెప్పారు రాజాసింగ్. అధిష్టానం నిర్ణయం మేరకే నేతలు మాట్లాడాలని, అంతేకాని సొంత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా మాట్లాడొద్దని గతంలో ప్రెసిడెంట్ హోదాలో కిషన్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఇప్పటికే పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవటం, కొత్త పాత పంచాయతీ, నేతల మధ్య ఆధిపత్య పోరు చిచ్చు ఎటుదారి తీస్తుందోనని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ పార్టీని బజారుకు లాగుతున్నారని పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్గపోరు కారణంగా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఏ నేతకు మద్దతుగా నిలిస్తే ఏం జరుగుతుందో అనే భావన నెలకొన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించటానికి ఈటెల ప్రధాన కారణమనే భావనతో సంజయ్తో పాటు ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. నాటి నుంచి సమయం దొరికిన ప్రతి సందర్భంలో ఈటెలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈటెల వర్గంగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు సైతం అదే స్థాయిలో కేంద్ర మంత్రి బండిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు ఈటెలకు పార్టీ పగ్గాలు రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నారనే వరకు వచ్చిందని చర్చ. అంతర్గత పోరుగా ప్రారంభమై వారి మధ్య అంతర్యుద్ధం నుంచి బహిరంగంగా సవాలు చేసుకునే వరకు వచ్చింది. కరీంనగర్ పార్లమెంటు స్థానం బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బండి సంజయ్. అదే పార్లమెంటు పరిధిలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం కూడా ఉండటం వీరిద్దరి మధ్య అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజూరాబాద్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బండి సంజయ్పై చేసిన ఈటెల వ్యాఖ్యలపై ఎవరూ స్పందించొద్దని బండి సంజయ్
పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇదిలా ఉంటే కమలం పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈటెల వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర పార్టీ ముఖ్యులు వీడియో క్లిప్పింగ్లను శనివారమే పార్టీ అధినాయకత్వానికి నివేదించగా ఆదివారం మరో నివేదికను అందించినట్లు సమాచారం. ఈటెల 4 ఏళ్ల క్రితం పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ నివేదికలో పొందుపరిచారు. దీంతో ఈటెలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా లేక సంజయ్తో సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా సంజయ్ ఈటెల మధ్య తలెత్తిన విభేదాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి. చూడాలి మరి ఢిల్లీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో.